హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న సురేష్ స్టోరీస్. మన జైసల్మేర్ పోర్ట్ వీడియోస్లో ఈ వీడియో లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్. ముందు పార్ట్స్లో మనం పోర్ట్ ఎంట్రన్స్, మహారాజా మహారాణి ప్యాలెస్ని డీటెయిల్గా చూసాం. ఈ వీడియోలో మనం పోర్ట్లో ఉన్న రియల్ లైఫ్ అంటే షాపింగ్, స్ట్రీట్, జైన్ టెంపుల్, కెనాన్ గన్స్, సన్ రైజ్ అండ్ సన్సెట్ వ్యూని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనం జైన్ టెంపుల్కి వెళ్ళే దారిలో నడుస్తున్నాం. మీరు చూస్తున్నారుగా రోడ్స్ ఎంత ఇరుగ్గా ఉన్నాయో. ఇక్కడ రోడ్స్కి ఇరువైపులా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. ఈ షాప్స్లో రాజస్థానీ ట్రెడిషనల్ డ్రెస్సెస్, హ్యాండ్ పెయింటింగ్స్, రేర్ యాంటిక్స్, హ్యాండ్ క్రాఫ్టెడ్ బొమ్మలు, క్లాతింగ్, స్టోన్ క్రాఫ్ట్స్, లెదర్ ఐటమ్స్ ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇటువైపు చూసారా, ఈ ట్రెడిషనల్ డ్రెస్సెస్ చూడడానికి కలర్ఫుల్గా ఉన్నాయి కదా. కొంచెం ముందుకు వచ్చామంటే హ్యాండ్ పెయింటింగ్స్ కూడా కనిపిస్తాయి. ఈ పెయింటింగ్స్లో ఎక్కువగా క్యామెల్ సీన్స్, డిజర్ట్ వ్యూ, రాజారాణి డ్రాయింగ్స్ ఉంటాయి. ఇవి వాల్ డెకరేషన్కి సూపర్గా ఉంటాయి. ఇక్కడ ఇంకొంచెం డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. కొన్ని ఐటమ్స్ని చూస్తే ఓల్డ్ టైం నుండి వచ్చినట్లు ఉంటాయి. మెటల్ పీసెస్, ఓల్డ్ డిజైన్ ఐటమ్స్, ఇంకా చాలా రకాలైన యాంటిక్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఈ పక్కన ఉన్న హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ని చూడండి. అన్నీ హ్యాండ్ వర్క్తో చేసినవి. స్మాల్ డెకర్ పీసెస్, హ్యాండ్ మేడ్ డిజైన్స్. ఇవన్నీ మిషన్ కాదు, మాన్యువల్గా చేశారు. అందుకే కొంచెం కాస్ట్లీ ఉంటాయి. ఇక్కడ ఇంటీరియర్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ మీ రూమ్స్ని ఒక ట్రెడిషనల్ లుక్గా మార్చేస్తాయి. ఇటు చూసారా, వుడెన్ క్రాఫ్ట్స్ని చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. వీటి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది. వుడ్ స్మెల్ కూడా బాగుంది. ఇక్కడ క్లాతింగ్ లవర్స్కి నార్మల్ క్లాతింగ్ కూడా దొరుకుతాయి. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే డిజైన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ సైడ్లో ఉన్న స్టోన్ క్రాఫ్ట్స్ని చూడండి. స్టోన్ మీద ఇలా వర్క్ చేయడం అంటే అంత ఈజీ కాదు, చాలా స్కిల్స్ ఉండాలి. ఇక్కడ లెదర్ ఐటమ్స్లో బ్యాగ్స్, బెల్ట్స్, హ్యాట్స్ దొరుకుతాయి. వీటి క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఐరన్తో చేసిన డెకర్ ఐటమ్స్ కనిపిస్తాయి. ఇవి చూడడానికి కొంచెం హెవీగా ఉన్నా లుక్ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ దొరికే ఐటమ్స్ చాలా యూనిక్, ఇంకెక్కడా దొరకవు. ఈ ఐటమ్స్ కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. మనం బర్గెన్ చేస్తే కొంచెం రీజనబుల్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు. జైన్ టెంపుల్ జైసల్మేర్ పోర్ట్లో చాలా ఫేమస్. ఈ టెంపుల్ని ఎల్లో శాండ్ స్టోన్తో బిల్డ్ చేశారు. దీన్ని డీటెయిల్గా డిజైన్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ టెంపుల్లో ఫోటోగ్రఫీ ఎలా ఉండదు, సో రూల్స్ని మనం కూడా ఫాలో అవ్వాలిగా. అందుకే టెంపుల్ లోపల వ్యూని చూపించలేకపోయా. ఇప్పుడు మనం సన్ రైజ్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. ఈ వ్యూ పాయింట్ దగ్గర ఓల్డ్ కెనాన్ గన్స్ కనిపిస్తాయి. ఈ గన్స్ని పోర్ట్ ప్రొటెక్షన్ కోసం యూజ్ చేసేవాళ్ళు. అప్పట్లో ఎనిమీస్ అటాక్స్ని డిపెండ్ చేయడం కోసం వీటిని యూజ్ చేసేవాళ్ళు. చూడడానికి ఇప్పుడు చాలా సైలెంట్గా ఉన్నా ఈ ప్లేస్ ఒకప్పుడు వార్ జోన్ అంటే మీరు నమ్ముతారా?
ఈ ప్లేస్ నుండి చూస్తే సిటీ మొత్తం ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. మీరు మార్నింగ్ టైంలో వస్తే సన్ రైజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ టైంలో క్రౌడ్ తక్కువగా ఉండడం వల్ల పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం సన్సెట్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం. సన్సెట్ టైంలో ఈ వ్యూ నుండి చూస్తే దూరంగా స్కై కలర్ చేంజ్ అవుతున్నట్లు కనిపిస్తాయి. ఫోటోగ్రాఫ్ లవర్స్కి ఎంతో ఇష్టపడే ప్లేస్ ఇది. ఇక్కడ చూసారా, చిన్న కెనాన్ గన్ ఉంది. దీన్ని బట్టి మీకు అర్థమవుతుందిగా పోర్ట్ ఎంత స్ట్రాంగ్గా డిజైన్ చేశారో. ఈ పోర్ట్లో ఉన్న మరో స్పెషల్ థింగ్ ఏంటంటే ఇప్పటికి కూడా ప్రజలు ఈ పోర్ట్లోనే నివసిస్తూ ఉంటారు. అందుకే ఈ పోర్ట్ని లివింగ్ పోర్ట్ అని కూడా పిలుస్తారు. హిస్టరీ, కల్చర్ అండ్ లైఫ్ అన్ని మిక్స్ అయి ఉన్న ప్లేస్ ఇది. ఫైనల్గా జైసల్మేర్ ట్రావెల్ మెమోరీస్ని గుర్తుపెట్టుకోవడానికి స్మాల్ బడ్జెట్లో మేము ఒక చిన్న ఐటెంని షాప్ చేసాం. అదేంటో అనుకుంటున్నారా? ఇంకేదో కాదు, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. మన జైసల్మేర్ పోర్ట్ లాస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది. మీరు కూడా ఒకసారి జైసల్మేర్ వచ్చి విజిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.